హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్. నేను అనిత. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో అయితే మొన్న మొత్తం మట్టంతా తీసి ఆరబెట్టుకున్నాను కదండి, అదంతా కూడా చక్కగా ఆరిపోయిందనమాట. ఇప్పుడు దాంట్లోకి మనం కిచెన్ వేస్ట్, కౌడంగి ఇవన్నీ వేసుకుని మిక్స్ చేసేసుకుని బకెట్లో అయితే వేసేసుకుందాం. ఎందుకంటే వర్షం పడేలాగా అనిపిస్తుంది అనమాట. వర్షం పడిందంటే నాకు డ్రై అయిన మట్టంతా కూడా మళ్ళీ తడిసిపోతుంది. అందుకని ఇప్పుడైతే మొత్తం ప్రిపేర్ చేసేసుకుని డబ్బాల్లో వేసి పెట్టేసుకుందాము. ఎప్పటి నుంచో చేస్తుంటే కొంచెం కొంచెంగా ఇప్పుడైతే పని పూర్తవుతూ ఉంది. ఇప్పుడు కనుక వేయలేదంటే మొత్తం చేసిన కష్టమంతా వృధా అయిపోతుంది. చూడండి, మీకు ఉరుముల సౌండ్ కూడా వినిపిస్తూ ఉంటుంది. అలా ఉంటుంది కానీ వర్షం మాత్రం పడట్లేదు. 3 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. మేఘాలు చాలా వస్తున్నాయి కానీ వర్షం అయితే రావట్లేదు. వర్షం వస్తే కొంచెం మొక్కలన్నీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయి అన్నమాట. ఏదో అలా 4 జల్లు పడి ఆగిపోతుంది. ఇప్పుడైతే మట్టంతా కలిపేస్తాను. అసలు అందులో ఏమేమి మిక్స్ చేస్తాను ఏంటన్నది అయితే వీడియోలో చూపిస్తాను. అలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చక్కగా మనకి మొక్కలు అనేవి పెట్టిన కొన్ని రోజుల వరకు కూడా మనం ఏమి పోషకాలు ఇవ్వకపోయినా పర్వాలేదన్నమాట. అంత హెల్దీ ఎదుగుతాయి. అవన్నీ చూసే ముందు మీలో ఇంకెవరైనా కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే చేసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా ఇవ్వండి. ఇప్పుడు మట్టి అవన్నీ ఏం కలుపుతాను అన్నది అయితే వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు ఇది మనం ఎండబెట్టుకున్నాం కదండి, మట్టి 2 డేస్కి బాగానే ఎండిపోయిందనమాట, డ్రై అయిపోయింది. చూడండి, ఇప్పుడు దీన్ని అంతా కూడా ఒక పక్కకైతే వేసేస్తాను. ఈ బరకం పైనే నేను అంతా కూడా మిక్స్ చేసుకుంటాను అనమాట. అందుకోసమని ఈ మట్టి అంతా కూడా ఒక పక్కకైతే వేస్తున్నాను. బరకంతో పైకి లాగుతుంటే మట్టి లేవట్లేదు, నా వల్ల కావట్లేదు. అందుకే ఇంకా హ్యాండ్స్తో పైకి చేర్పేశాను. నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వారికి అయితే తెలుస్తుంది. నేను ఎక్కువ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకునేది ఇలాంటి కవర్లలోనే ఎక్కువ చేస్తానండి. దీనివల్ల మనకి చాలా త్వరగా కూడా అయితే తయారైపోతుంది. కవర్లో ఉన్నదంతా కూడా కిచెన్ వేస్ట్. అలానే ఇప్పుడు తీసిన ఈ కవర్లోనేమో కౌడంగ్ అనమాట, పశువుల ఎరువు అండి. ఈ రెండింటిని కూడా అదొక బస్తా ఇదొక బస్తా తీసుకున్నాను. సగం సగం అనమాట. అవి 2 మిక్స్ చేసేస్తున్నాను. ఇలా మిక్స్ చేసేసుకుని అలానే ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న మట్టి ఉంది కదండి, ఈ మట్టిని కూడా ఇందులో అయితే కలిపేసుకోవాలి. బయట సౌండ్స్ చాలా వచ్చేస్తున్నాయండి, అందుకని అది మ్యూట్లో పెట్టేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. మనం 40% ఈ సాయిల్ తీసుకుంటే కనుక 30% అది పశువుల ఎరువు, 30% కిచెన్ వేస్ట్ తీసుకుని మొత్తం మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. అలా మొత్తం డ్రై అయిపోయిందంతా కూడా తీసేసాను. ఇప్పుడైతే ఇందులో మనం డ్రైన్ హోల్స్ పెట్టేసుకుని ఈ బకెట్స్లో అయితే మట్టి అనేది నింపేసుకుంటున్నానండి. చాలా కంగారు పెట్టిందనమాట, వర్షం వచ్చేస్తుంది అన్నట్టు. నేనైతే చాలా స్పీడ్గా చేస్తూనే ఉన్నాను, కానీ వర్షం అనేది అయితే రాలేదు. ఎప్పుడైనా సరే మన కిచెన్ వేస్ట్ చాలామంది డైరెక్ట్గా వేసేస్తారండి. అలా వేయడం వల్ల పురుగులు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఇలా కవర్లలోనే ఎక్కువగా వేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. త్వరగా కూడా అది తయారైపోతుందండి. కంపోస్ట్ అనేది కవర్లో వేసి పెట్టుకుంటే కనుక లేయర్ పద్ధతిలో వేసుకుంటే మనం కిచెన్ నుంచి వచ్చే ప్రతి వేస్ట్ కూడా బయట పారేయకుండా మనం వేసేసుకుని పెట్టుకోవచ్చు. చూడండి, నేను ఇలా నింపేసి ప్రతిదీ కూడా డ్రైన్ హోల్స్ అనేది కంపల్సరీ క్లోజ్ చేసి పెట్టుకోవాలి. అలా పెట్టుకుని అలానే ఎండిన ఆకులు ఉంటే అవి కూడా వేసేసి మట్టి అనేది అయితే వేస్తున్నాను. అందులో ఒక పసుపు కొమ్ము ఒకటైతే వచ్చింది, అది ఎలా వెళ్ళిందో తెలియదు. అందులోకి మొక్క అయితే వచ్చేసింది. దాన్ని తీసి పక్కన పెట్టేసి వేరే ఈ టబ్స్ కూడా మట్టితో అయితే నింపేస్తున్నాను. విపరీతమైన గాలి, ఉరుముల సౌండ్లు, అలానే ఆకాశం మెరవడం ఇవన్నీ జరిగాయి కానీ ఆఖరికి వర్షం మాత్రం పడలేదు. 5 టబ్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఉన్నాయి, వాటిలో కూడా వేసేద్దాం. మళ్ళీ ఇంకోసారి అయితే మట్టి కలుపుతున్నాను. దానికోసం ఇంకొక కిచెన్ వేస్ట్ ఉన్న బ్యాగ్ని అయితే తీసుకొచ్చి ఇక్కడ వేసాను. కొంచెం కలిపి చూస్తున్నాను అనమాట, ఏమైనా ఉన్నాయేమో అని. అలానే తర్వాత ఈ కవర్లో ఉన్నదైతే కౌడంగ్ అనమాట, పశువుల ఎరువు. అది కూడా రెండింటిని సమానంగా వేసుకుని ఇందులోకి మనం ఈ గార్డెన్ సాయిల్ని కూడా మిక్స్ చేస్తున్నాను. పశువుల ఎరువు కొంచెం గట్టిగా ఉందన్నమాట, అందుకని దాన్ని అయితే పొడిలాగా అయితే చేస్తున్నాను. అలా వేసేసి మొత్తం అంతా కూడా మనం మిక్స్ చేసేసుకుని మళ్ళీ ఉన్న ఖాళీ బకెట్స్లో అయితే వేసేస్తున్నాను అనమాట.
త్వరగా ఈ పని ఫినిష్ చేయాలని చెప్పేసి నేను ఫాస్ట్గా చేస్తుంటే మా అమ్మాయి వచ్చి నాతో గొడవ చేస్తూ ఉంది. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, వీడియోస్ అన్నీ నేను పెట్టుకుంటానని చెప్పి అయితే గొడవ చేస్తుందనమాట. తనకు కూడా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందండి, అఖిల మారాతి అని చెప్పేసి. అందులో తను డాన్స్లు అవి చేస్తూ ఉంటుంది, అవి కూడా పోస్ట్ చేస్తుంది అనమాట. అలానే యూట్యూబ్ కూడా ఒకటి ఉంటే యూట్యూబ్ అక్కీస్ డైరీ అని చెప్పేసి యూట్యూబ్ది పేరు మార్చాను ఒకటి. అందులో కూడా తను చేసిన డాన్స్లు అవి పోస్ట్ చేస్తే చాలామందికి నచ్చి కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఒక 49 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మా వాళ్ళకి ఎవరికి తెలియదు అనమాట, మా రిలేటివ్స్ వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే అనమాట. అందులో అయితే వీడియో పెడతాను అంటుంది. ఇప్పటి వరకు కలిపిన మట్టి ఎంతవరకు వస్తుందో అంతవరకు అయితే బకెట్స్లో నింపేస్తాను ఎన్నైతే. ఇంకా ఉన్న మట్టి అయితే పక్కకి పెట్టేస్తాను. ఇంకా చాలా అయితే చేసేసాను. వర్షం పడేలా ఉంది, నాకు కూడా ఓపిక అయిపోయింది. అందుకనే అసలు ఎంత పెద్ద వర్షం వచ్చేస్తుందో ఏంటో, మట్టి ఎంత పాడైపోతుందని చాలా స్పీడ్గా త్వరగా అయితే చేసేసానండి. అసలు అంతలా ఉరిమింది, అలా మెరిసింది, కానీ కనీసం సరిగ్గా చిన్న చినుకు కూడా పడలేదు. ఎంత ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది అనుకున్నాను. సరే, అంత అయిపోయిన తర్వాత మిగిలిన మట్టిని అయితే ఇలా కవర్ చేసేసి అది ఎగిరిపోకుండా ఒక బరువునైతే పెట్టేస్తున్నాను. అక్కడ శుభ్రం చేసేసాను మొత్తం. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే ఇలా నింపి పెట్టేశాను. ఆల్మోస్ట్ ఒక 10 బకెట్ల వరకు అయితే వచ్చింది మొత్తం అంతా కూడా. ఇంకా కొంచెం ఉంది కదా, దీన్ని అయితే తడవకుండా ఉండడం కోసం ఇలా మడతెట్టి పెట్టేశాను. అది ఎగరకుండా పైన ఒక బరువు కూడా పెట్టాను. ఈ రోజుకైతే ఈ పని అయితే జరిగిందండి. ఇవాళకి ఇదైతే పోస్ట్ చేస్తాను. తర్వాత సీడ్స్ ఏమేమి విత్తనాలు పెడుతున్నాను, మొక్కలు ఏం పెడుతున్నాను అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. ఇందులో అన్నీ కూడా ఎర్త్వర్మ్స్ ఉన్నాయండి, వేసినప్పుడు మీకు మొత్తం చూపిస్తా. చాలా ఎక్కువ ఎర్త్వర్మ్స్ అయితే ఉన్నాయి. ఈ రోజుకి వీడియో ఇదే. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.